వైఎస్ఆర్సీపీ కింద కానీ జగనన్న పాలనలో కానీ ఎక్కడైనా కూడా తలెత్తుకొని గర్వంగా మనం ప్రజల దగ్గరికి పోగలుగుతాం. చెప్పిన మాట ప్రకారం మనం చేసినాము అని చెప్పి తలెత్తుకొని పోయి ప్రజల దగ్గరికి పోయి మనం మమేకం కాగలుగుతాం. కానీ ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు ఏమైంది? మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు, ఎన్నికలు జరిగాయి, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? 2 నెలలు అయిపోయింది. ఇప్పటికే రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ముమ్మరంగా వ్యవసాయ కూలీ పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకు చంద్రబాబుకు తేడా ఏం తెలుసా? జగన్ పలావ్ పెట్టాడు. ఆకలితో ఉన్న ప్రజలకు జగన్ పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ తినిపిస్తానన్నాడు. చంద్రబాబు వచ్చాడు, బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, మళ్ళీ ఆ ప్రజలు ఆకలితో పడుకునే పరిస్థితులకి పొద్దు ప్రజలను తీసుకుపోయాడు. జగనే ఉండింటే, మన ప్రభుత్వమే ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉండింటే రైతులందరికీ ఈపాటికే రైతు భరోసా సొమ్ము పడి ఉండేది. ఇప్పుడు రైతు భరోసా సొమ్ము జగన్ ఇచ్చేది 13,500 అయితే నేను 20,000 ఇస్తానన్నాడు. 20,000 బాయా, 13,500 బాయా. రైతులందరినీ కూడా పూర్తిగా మోసం చేసిన పరిస్థితులు ఈరోజు ఉంది. జగన్ అయితే అమ్మఒడి కింద 15,000 ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు క్యాంపెయిన్ అప్పుడు? ఇంటింటికి వచ్చి పిల్లలను చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000. సంతోషమా? ఇదే కదా మాట్లాడింది వాళ్ళు. ఇదే మాట్లాడింది ఇదే కదా. పిల్లలను మోసం చేసినాడు. స్కూళ్ళు స్టార్ట్ అయిపోయి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. పిల్లలందరూ బళ్ళకు పోతూ ఉన్నారు. ఇంతవరకు గతంలో జగనే ఉండింటే అమ్మఒడి వచ్చేది. ఇప్పుడు అమ్మఒడి పోయింది. తల్లికి వందనం అని చెప్పి తల్లికి పంగనామాలు పెట్టడం మొదలుపెట్టినారు. అంతే కదా. ఇంతకుముందు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ప్రతి పిల్లాడికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తూ ఆ తల్లి కనపడినప్పుడు ఏమన్నాడు? నీకు 18,000 అన్నాడు. నీకు 18,000 అన్నాడు. తల్లి పక్కన ఇంట్లో బంధువులు ఎవరైనా కనపడితే నీకు 18,000 అని చెప్పేవాడు. ఏంది? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 18,000 నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెల 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. అది బాయా. 2019 నుంచి 24 మధ్యలో 5 ఏళ్ళు మనం కన్ను మూసుకుంటే అయిపోయింది. అంత మంచి చేసిన వాళ్ళం మనం. మంచి చేసినా కూడా కన్ను మూసుకుంటే అయిపోయింది. మరి ఇన్ని అబద్ధాలు ఆడుతా అన్నాడు, ఇన్ని మోసాలు చేసేవాడు, ఈ మాదిరిగా మోసం చేసే వ్యక్తి ప్రజల్లో వ్యతిరేకత అన్నది ఏ స్థాయిలో ఇంకా పెరుగుతూ పోతుందో అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యతిరేకత అన్నది ఒక కెరటంలా చంద్రబాబు నాయుడును మింగేస్తుంది. 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ళు మనం కన్ను మూసుకుంటే ఎలా అయిపోయిందో 24 నుంచి 29 కూడా అంతే వేగంగా, అంతకన్నా వేగంగా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడుది మళ్ళా సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి చంద్రబాబు నాయుడు పార్టీ పోతుంది. ఎందుకంటే అందరినీ మోసం చేస్తూ ఉన్న వ్యక్తి, చేసిన వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏమని ఓటేస్తారు? అన్ని మంచి చేసిన మనకే ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితి వచ్చినప్పుడు అందరినీ మోసం చేసిన ఆ వ్యక్తికి, అందరినీ ఆశపెట్టిన ఆ వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోమని అడుగుతాను. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, అటువైపు నుంచి ప్రలోభాలు ఎక్కడ పెట్టినా కూడా దయచేసి ఏ ఒక్కరూ కూడా ఆ ప్రలోభాలకు మోసపోవద్దండి. ఆ ప్రలోభాలకు మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని మనం అమ్ముకోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గం అరకు కానీ, పాడేరు కానీ, ప్రాంతాలన్నీ కూడా మొట్టమొదట మనతో నిలిచిన ప్రభుత్వం, మనతో మెలిచిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా జగన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుని తోడుగా నిలబడిన ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇటువంటి ప్రాంతాల నుంచి ఈరోజు మళ్ళీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల నుంచి, ఇటువంటి కార్యకర్తల మధ్య ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను విన్నవించేది ఒకటి, అదే రకమైన తోడు, అదే రకమైన అండ మీ అందరి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మీ జగన్కు, మీ అందరి దగ్గర నుంచి అదే రకమైన తోడు కావాలా. మీరు చూపించే ఈ స్ఫూర్తి రేపొద్దున ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న చంద్రబాబుకు ఒక గుణపాఠం కావాలి. మా ప్రాంతంలో మా వాళ్ళను మీరు కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మీరు ఆశపడినా అది జరగదు అన్న మెసేజ్
ఖచ్చితంగా జరగాలి.